క్రూరమైన పెళ్లి. విస్కర్‌ఫీల్డ్ అనే చిన్న పట్టణం చాలా ప్రశాంతంగా కనిపించేది. కానీ రాత్రి వేళ మాత్రం అక్కడ నిజమైన రాజులు మనుషులు కాదు, కుక్కలు కాదు, పిల్లులు. ఇది కూడా సాధారణ పిల్లులు కావు. ఇవి గడ్డంతో, గాయాల మచ్చలతో, లెదర్ జాకెట్లేసుకొని, గోర్లు పదును పెట్టుకుంటూ తిరిగే క్రూర పిల్లుల గ్యాంగ్. అందుకే వీటిని బ్రూటల్ క్యాట్స్ అంటారు. వారి నాయకుడు ఒక పెద్ద గోధుమ రంగు పిల్లి స్కార్క్. అతనికి ఒక కల. పట్టణంలో ఉన్న మొత్తం బంగారు, డబ్బు దోచుకోవటం. స్కార్క్లా అనే ఈ గ్యాంగ్ మెంబరు విస్కర్, టోనీ, క్లాడియా, మిస్టర్ ప్లాస్, టైనీ మిట్టెన్ అనే నలుగురు ఒక రాత్రి షిప్ ఫ్యాక్టరీలో సమావేశం పెట్టి, ఈ రాత్రి మనం బ్యాంకును దోచేస్తాం, బంగారం నోట్లు అన్నీ మనవే. అందరూ గోల చేసి అంగీకరించారు. అర్ధరాత్రి గ్యాంగ్ ముసుగులు వేసుకొని బ్యాంకుకి వెళ్ళింది. క్లాడియా బస్తాలు తెచ్చింది. మిస్టర్ పాస్ నోట్లో దొంగ సిగారు పెట్టుకున్నాడు. శాంతంగా పని చేయాలి, గొడవ చేయవద్దని చెప్పాడు. కానీ మొదటి అడుగులోనే చెత్త బిందెకేసి కొట్టేసి పెద్ద శబ్దం చేశాడు. స్కార్క్లే నవ్వి, ఎందుకు దాక్కోవాలి, మనం క్రూర పిల్లులమని చెప్పాడు. తలుపు పగలగొట్టి లోపల దూకారు. లోపల వ్యాలెట్లో బంగారం, నాణేలు, నోట్ల కట్టలు మెరుస్తూ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా అలారం మోగింది. ఎరుపు లైట్లు వెలిగాయి. అది రోబోటిక్ వాయిస్ కేక వేసింది. స్కార్క్లా కేక వేశాడు. ఎంత వస్తుందో అంత దోచుకొని పరుగులు తీయండి అని చెప్పాడు. బస్తాలతో బయటకు దూకారు. పోలీస్ సైరన్లు మోగాయి. వారు దోచుకున్న డబ్బుల్ని నలుగురు కూర్చొని పంచుకొని సాగారు. వారు ఆ డబ్బుని, నగల్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కానీ ఆ పిల్లలు దొరికిన డబ్బులతోటి విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ఆ బంగారం మధ్య కూర్చొని నానా రచ్చ చేయసాగారు. వారికి దారి మధ్యలో పెద్ద అడ్డంకి ఏర్పడింది. గ్రాండ్మా వెల్ పెంచిన గీసుల సైన్యం. వాటి కేకలు భయంకరంగా వినిపించాయి. క్లాడియా పారిపోవటానికి ప్రయత్నించగా ఒక గీసు ఆమె తోక కొరికేసింది. నేను పోరాడుతా అంటూ గీసులు రెక్కల ఊకసాగాడు. కానీ గీసులు చాలా ఎక్కువ. స్కార్క్లా ఒక బంగారు నాణెం విసిరాడు. కానీ దాంతో గీసులు మరింత కోపగించుకున్నాయి. వెంటనే పిల్లులు బస్తాలు వదిలేసి ప్రాణాలు దక్కించుకునేలా పరుగు తీశారు. గీసులు వారి వెనకాల ఊరు మొత్తం వెంబడించాయి. కానీ పోలీసులు గీసుల సహాయంతో మొత్తం నిధులు దొరకబెట్టారు. గ్రాండ్ మాబెల్కు బంగారు పథకం ఇచ్చారు. హ్యాట్ డాగ్స్ ఉచితంగా జీవితాంతం. అయితే షిప్ ఫ్యాక్టరీలో గ్యాంగ్ మాత్రం నిరాశగా కూర్చొని ఉంది. మిస్టర్ పాస్, మన దగ్గర అన్నీ వచ్చాయి, గీసులు చెడగొట్టేశాయి. క్లాడియా, నాకు ఈ రెక్కలు కనపడకూడదు. టైనీ మిట్టెన్ గర్వంగా, నేను 3 గీసులను కోకేశాను, నేనే హీరో. స్కార్ప్లా మాత్రం నిశ్శబ్దంగా ఒక రహస్య రాణం బయటికి తీసి, ఇది ముగియలేదు, బ్రూటల్ క్యాట్స్ ఎప్పుడు లొంగిపోవు అని గుసగుసలాడాడు. కానీ రాత్రి మళ్ళీ ఆ గ్యాంగ్ సమావేశమై కొత్త ప్లాన్ వేసింది. స్కార్షా అన్నాడు, ఈసారి బ్యాంక్ కాదు, మేయర్ ఆఫీస్ దోచుకుందాం, బంగారు మెడల్స్, డబ్బు అన్ని అక్కడే ఉన్నాయి. టోనీ రాశాడు. క్లాడియా, ఎక్స్ట్రా శాక్స్ తెస్తాను. మిస్టర్ పాస్, మనీ మేక్ ద వరల్డ్ గో రౌండ్. టైనీ మిట్టెన్, మళ్ళీ గీసులు వస్తే ఈసారి సిద్ధంగా ఉన్నాము. అందరూ నవ్వి ఒక బ్యారెల్ షిప్ ఆయిల్ తన్నేసి జారిపడ్డారు. దీనితో అక్కడున్న వారికి నవ్వులు ఆగలేదు.